నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మేడం. మీ యొక్క అనుభవాలు, మీ ధ్యానానుభూతులు మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు పంచుతారని ఆశిస్తూ మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి మేడం. మాది ఎలకోట అండి. 4 సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తాను. శాకాహారులుగా మారిపోయాను. ఓకే. ధ్యానం చేస్తే ఒంట్లో ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే మేడం. చాలా బాగుంది. ఎప్పుడు ఇక్కడికి వస్తాను ప్రతి సంవత్సరం. ఓకే మేడం. గురువుగారు అంటే మాకు చాలా ఇష్టం. అతను చూడగానే మారిపోయాం. ఓకే మేడం. ఒకే రోజు చూసాం, ఒకే రోజు మారిపోయాం. సూపర్. అప్పటి నుంచి ధ్యానం చేయాలని తపన. రోజు పిఎంసి ఛానలే పెడతాను. ఇంకొకటి అట్టను నేను. ఓకే మేడం. అందులో వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ చూస్తాను నేను. ఓకే. అదంతా నాకు ఇష్టం. ఓకే అండి. ఇప్పుడు అంటే ఇక్కడ నేచర్ అంతా ఎలా ఉంది మేడం? ప్రకృతి వ్యాలీ మొత్తం అంతా ఎలా ఉంది? బాగోబట్టి కరెంట్ లాగేస్తాం ప్రతి సంవత్సరం రావాలని. అదే అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను అలాగా. ఓకే మేడం. రావాలని కోరిక పుట్టదు. అలా రోజు ప్రతి నెల వస్తే బాగుంది అనిపిస్తుంది. ఓకే అండి. మేడం, మరి ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి మనం పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి చేసే ధ్యానానికి ఏమైనా తేడా? ఇప్పుడు వచ్చి పిరమిడ్ దగ్గర పోలేదు, ఎక్కడికే వస్తాము. ఇంటి దగ్గర మటుకు ఇంటి దగ్గర చేస్తాను. ఓకే మేడం. అంటే ఇంట్లో ఒకలే చేస్తూ ఉంటారా, గ్రూప్ గా కూర్చొని చేస్తుంటారా? ఆయన నేనే ఉంటాము, చేస్తాము. మేము అంత ముందే గురు మార్గంలో ఉన్నాము. ఓకే మేడం. మీరు ఎక్కడైనా ర్యాలీలకి వెళ్ళారా మేడం? శాఖాహార ర్యాలీలకి? వెళ్ళాము. ఓకే మేడం. ఓకే మేడం. ఎలా అనిపిస్తున్నాయి మేడం శాఖాహార ర్యాలీలు అన్నీ? చాలా బాగుంటాయి. మీకు అక్కడ ఆ ర్యాలీలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు అంటే చాలా బాగుంది. ఇలా తిరిగితే బాగుండి అనిపిస్తుంది, కానీ ఇంకా టైం ఇంకా బాగా కుదరలేదు. ఓకే మేడం. మేడం, మీకు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమైనా విజన్స్ కనిపిస్తూ ఉంటాయా? అలాగే అనిపించదు, కానీ ప్రశాంతంగా ఉంటది. ఓకే. అంటే తాడే ఓపెన్ అవడం లాంటిది అలాంటిది ఏమైనా? కానీ చెప్తే ఏదైనా పని చేసుకోగలుగుతాను. నీరసం అనిపించలేదు. ధ్యానం చేస్తుంటే ఏదైనా పని చెయ్యాలనిపిస్తుంది. ఓకే మేడం. మేడం, మరి ఇప్పుడు చాలా మంది అంతే మనం ప్రచారం చేస్తున్నాం అహింస అంటూ, అహింస చేయొద్దు అంటూ. చాలా మంది ఇంకా మనం చెప్తున్నా కూడా హింస చేస్తున్నారు కదా జీవుల్ని. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు మేడం? మళ్ళీ ఎప్పుడు టైం రావాలని, మనం ఒకే రోజు మారిపోనాం కదా. వాళ్ళకి కూడా టైం వస్తే మారిపోతారని మనం చెప్పకూడదు కదా. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటాను. మనల్ని చూసి కొంతమంది తిన్నా మారుతాంటారు కదా. ఇలా చూసి ఇలా ఉండాలి. దుర్మార్గంలో ఉన్నోళ్ళమే మరి మనల్ని చూసి కొంతమంది ఆశ్రయించాలని కోరిక పడుతుంది కదా. మా సోబదారి కూడా వచ్చిన వాళ్ళందరికీ చెప్తాం ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తాం. ఓకే మేడం. నేటి యువతరానికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అందరూ బాగా గురువుగారిని కొలాలని, గురువుగారిని అప్పుడు మర్చిపోకూడదని. ఓకే మేడం. పిఎంసి ఛానల్ చూడాలని. మరి మా ఏఎంసీ ఛానల్ చూడొద్దా? అది ఎప్పుడు వస్తాను, సబ్స్క్రైబ్ వస్తే చూస్తాం. అందులో నేను ఇప్పుడు పిఎంసి చూస్తాను. అవును, ఇది ఏఎంసీ అనేది మేము కొత్తగా లాంచ్ చేసాం అమ్మా. సంవత్సరం క్రితం పెట్టాం మేము అందరం. ఇది ఇప్పుడు ఒక చంటి బిడ్డ అనమాట. ఇది పుట్టినది కదా. పుట్టిన కానీ వెంటనే పిల్లడు ఏం చేస్తాడు, వెంటనే నడిచేలేడు కదా. మాకంటే అట్లా కదా అందరికీ తెలుస్తుంది. ఒకే రోజు చూసాము. నందప్రసాద్ గారు ఇలాగ టీవీ వేసుకుంటుంది. నందప్రసాద్ గారు వచ్చారు. అతను చూడగానే మా గురుపరం చెప్తాను అనమాట. ఇది కూడా మా గురువు గారు దాని తాలూకులాగా ఉందని ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాం. అవునండి, అది డైరెక్ట్ గా శాటిలైట్ ఛానల్ అయింది. ఇది మేము మనం యూట్యూబ్ తో ఛానల్ స్టార్ట్ చేసాం. అర్థమైందమ్మా. వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ధ్యాన మిత్రులతో, మీ బంధుమిత్రులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మంచిదండి.